నువ్వు చాలా మెల్లగా వస్తున్నావు. ఆగాగు, నేను వస్తున్నా. అన్నయ్య త్వరగా రారా డబ్బులు. కళ్ళు వెనక ఉంది. సారీ. అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏయ్, చూసి పని చేయండి గాయ్స్, ఈ రోజు ఫంక్షన్ కి అంతా సిద్ధంగా ఉండాలి. క్షమించండి బాబులు డాబులు. హాయ్, హలో లూయి, ఎలా ఉన్నావు? మంచి టైంకే వచ్చారు, మీ సహాయం నాకు కావాలి. త్వరగా మనం రాత్రిలోపు అంతా పని పూర్తి చేయాలి. ఏ సమస్య లేదు. చాలా మంచిది. దీన్ని పట్టుకో. వావ్, యా. ఇప్పుడు చూడండి, ఇది పర్వాలేదే. పరిగెత్తుకో, ఆగో. మర్యాదగా తిరిగి వచ్చేయ్. అంతా అయిపోయింది అనుకుంటాను. న్యూ ఇయర్ మొదలయ్యేటప్పుడు తినడానికి డబ్లింగ్ ఉంది. అది తినాలనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను చైనీస్ న్యూ ఇయర్ గురించి కొన్ని విషయాల్ని నీకు చెప్తాను. చాలా రోజులకు ముందు ఒక మాన్స్టర్ ఉండింది, నియాన్. దానికి అర్థం ఇయర్స్. ఇయర్ లాస్ట్ నెలలో లాస్ట్ రోజు ఆ మాన్స్టర్ బయటకు వస్తుంది. అది ప్రజల్ని దాడి చేయడానికి అన్ని చోట్లకు వస్తోంది. అందుకనే ప్రజలందరూ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాతే క్రాకర్స్ అంటే ఆ మాన్స్టర్ కి భయం అనే ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకనే ప్రజలు క్రాకర్స్ ని ఉపయోగించి ఆ మాన్స్టర్ ని తరిమేశారు. ఇదే ఆ మాన్స్టర్. ఏంటి భయపడ్డారా? దీని మనుషులు ప్రకటించింది, దీనికి భయపడుతున్నారు. నోరు ఇదిగా వచ్చేసాను. నా దగ్గర రైస్ కేక్స్ ఉంది. ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా డిన్నర్ మొదలవలేదు. దీన్ని కాస్త కొనుక్కోవాలనే కదా తీశాను. లేదు, టేబుల్ మేనర్స్ గురించి నీ దగ్గర నేను చెప్పాను కదా. దాన్ని ఇవ్వురా, నాకు కావాలి. లేదంటే లేదు. భయంకరమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? నాకేంటే ఇక్కడ జరిగేదంతా అనుమానంగానే ఉంది. భయపెట్టుకోండి అయ్యా. ఏంటిది? ఎక్కడి నుంచి ఇంత గాలి కొడుతుంది? కాస్త భయంగానే ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదే. చీకట్లో ఇలాగే వస్తావా లూయి? నువ్వు మమ్మల్ని భయపెట్టావు. మీరేనా? నేను మాన్స్టర్ అనుకున్నాను. మాన్స్టర్ అని ఒకటి లేదు. ల్యాంటర్న్స్ కదిలినందుకు గాలే కారణం. నేను వెళ్ళి క్యాండిల్స్ తీసుకొస్తాను, తర్వాత ల్యాంటర్న్స్ ని వెలిగిద్దాం.
వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతున్నారు పాపం. ఆ క్యాండిల్స్ ని ఎక్కడ పెట్టానో తెలియట్లేదే. అమ్మయ్య, లూయిన్ చాలా బాగా భయపెట్టాడు. మాన్స్టర్ అనుకుని భయపడ్డాను. నేను కూడా. నేను ఇంకా రిలాక్స్ కాలేదంటే అర్థం చేసుకోండి. ఏంటి మళ్ళీ అలాగే గాలి వస్తోంది? అవును, లూయిన్ నువ్వు ఎక్కడ ఉన్నావు? మాతో ఆడుకుంటున్నావేంటి? ఇది కామెడీగా లేదు. నువ్వు బయటికి రా. త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేసేది? గాయ్స్, మన ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. నేను ఇప్పుడే ఆ లోపల. మాస్టర్ ని చూశాను. ఏ లూయి, ఏ మర్యాదగా మర్యాదగా తప్పుకో. తప్పుకో. నీకు ఎంత ధైర్యం? ఇది పనిచేయట్లేదే. అరే, మాన్స్టర్ లూయి దగ్గరికి వెళ్తుంది. అరే, మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఇది నా టర్న్. ఇప్పుడు ఏం జరిగింది? శబ్దం చేయకో. అది మాన్స్టరే కదా? అలా అయితే అది కథ కదా? అలా కాదు, అది హంటర్ విగ్. నేను చూశాను. ఏంటి హంటరా? ఎలకబంట్లారా, నా దగ్గరకు రండి. వాడు మన దగ్గరకు వచ్చంగానే మనం వాడిని దాడి చేద్దాం, సరేనా? ఒక నిమిషం, ఆయన దగ్గర గన్ ఉంది, తొందరపడకో. మీరు ఎక్కడికి పరిగెత్తలేరు. మాన్స్టర్! భయంగా ఉంది. నన్ను చూసి అందరు బాగా భయపడుతున్నారు. వద్దు, ఎవరైనా కాపాడండి. హంటర్ విగ్, ఏంటి? అది నువ్వే, నాకు తెలుసు. అది ముందు విప్పేసేయ్. పర్వాలేదా, నువ్వు చాలా తెలివిగా ఉన్నావు. ఏంటి, లాగర్ వెక్కానా మాన్స్టర్? ఇంకా మీ ముఖాన్ని చూడ్డానికి మాస్టర్ వస్తుందా ఏంటి? అది సరే, నాకు అనేది కనిపించలేదు. ఆ, ఇప్పుడు భయపడ్డానికి అవసరం లేదు. ఇక్కడ చూసారా? అరే, అది అది నా గనురా. అలాగైతే ఆ, సరే, నీకు ఏం కావాలి? టెన్షన్ అవ్వకులా గర్వేక్. యాక్చువల్ గా మేము మా సెలబ్రేషన్ లో నువ్వు ఉండాలనుకుంటున్నాము. ఆ, రే, నన్ను వదలండి, నేను వెళ్ళిపోతాను. చెప్పిన మాట వినండి. రా అన్నయ్య, ఎందుకంటే ఆకలేస్తుందిరా. నన్ను ఇలా త్వరగా పని కట్టేస్తున్నారు. ముగించుకునిరా. వదలండి వాడు రా. అలాగే అరుస్తాడు. అర్థమైంది. ఒరే ఎలకబంటి, వెనకాల ఏం చేస్తున్నావు? వద్దురా, ఈ రాకెట్ తో నన్ను ఎక్కడికి పంపుతున్నారు? వావ్, ఆకాశం చూడడానికి బాగుంది కదా. రే తమ్ముడు, నాకు కాస్త ఉంచరా. బాగుంది.